స్వాగతం. నా పేరు శేష్ కుమార్. వివరాల్లోకి వెళ్తే గ్రామాల్లో పర్యటించి సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తారని ఒంగోలు ఎమ్మెల్యే దామచి జనార్దన్ అన్నారు. స్థానిక కొత్తపట్నం మండలం ఎంపీపీ సర్వసభ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కొత్తపట్నం మండలం ఎంపీపీ లంకపతి అంజిరెడ్డి, ఎంఆర్ఓ, పలువురు అధికారులు పాల్గొన్నారు. దాంతోపాటు ఈ కమ్మ 45,000 అలా ఉండేది. ఇప్పుడు 65,000 చేశారు సబ్సిడీ. అలాగే ఇప్పుడు పూల మొక్కలు సార్ మన దగ్గర ఇప్పుడు లైట్ ఆఫ్ అయింది. కాదే కంటి ముందు కనపడేది ఏమైనా జరిగిందా? మన సబ్స్టేషన్ నేను అప్పుడు శాంక్షన్ చేసింది 5 ఏళ్ళు కడతానే ఉన్నారు. కాబట్టి ఏదైనా కూడా ఒక ఇంటెన్షన్ తోటి మనం పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరం కూడా కలిసి చేద్దాం. అదే కదా మళ్ళీ ఇబ్బంది. ఆ టైం పెట్టుకుందాం. 4-5 గంటలు మీ ఊళ్ళోనే ఉంటాను. ఖచ్చితంగా ప్రతి బజార్ వెళ్తాను. ప్రతి బజార్ కాలువలు కూడా చూస్తాను. ఒక్క దగ్గర కూడా చెత్త అనేది కనపడకూడదు. మీరు సీరియస్గా తీసుకోండి. నేను ముందే మీకు డేట్ ఇచ్చేస్తాం. ప్రతి ఒక్క స్ట్రీట్ లైట్ బలిపెలగాలి. స్ట్రీట్ లైట్ పోలు కూడా ఉండకూడదు. అదంతా మీ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టుకోండి. మీరు అర్థమైందా? పెట్టుకొని చూడండి. ఆ రోజు మొత్తం తిరిగిన తర్వాత ఒక 2 అవర్స్ రెవెన్యూ దాని మీద రివ్యూ చేసుకుందాం. ఆ రోజు ఎంఆర్ఓ మొత్తం వస్తారు. ఆ రోజు కూర్చొని మనం ఎక్కడెక్కడ రెవెన్యూ సమస్యలు ఏమున్నాయో దాని ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. ఎందుకంటే ఇవన్నీ ఎప్పటి నుంచో ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని కాసేపు మనం కూడా స్పేర్ చేయాలి. ఒకరోజు మీది పెట్టుకుంటాం, ఒకరోజు ఒంగోలు మండలం మీది అయిపోయిన తర్వాత టౌన్కి వెళ్తాం. జనాల్లో ప్రజల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే 15 ఏళ్ళు అయింది. మనం ఏదో కూర్చొని మనం ఈ శాంక్షన్ చేపిస్తా టెండర్లు అవ్వకుండా అది వేసేవాడు రాకుండా లాస్ అవుతామని, ఇంకా కూడా నీళ్ళు ఇవ్వడానికి మంచినీళ్ళు ఇవ్వడానికి లేకపోవటం, ఇవన్నీ ఉన్నప్పుడు ఇబ్బందులు. వాళ్ళు ఒక నమ్మకం మీద ఈరోజు మనందరూ కూడా మంచి మెజారిటీతో గెలిపించారు. దాన్ని మీరు అంతా కూడా సపోర్ట్ చేసుకొని జాగ్రత్త చేసుకుంటే బాగుంటుంది. నేను రాసుకున్నాను, పుస్తకం ఇంటికాడ ఉంది, నా జేబులో ఉంది, నాకు చూసుకోలేదు, మర్చిపోయాను, నిద్రలో లేపితే కూడా టకటక చెప్పేటట్టు ఉండాలి. మన గ్రామంలో మీరు త్వరగా అవ్వండి. ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని అడుగుతుంది ఎందుకంటే ఏదో జోక్గా కామెడీగా కాదు. ఎందుకంటే మనం అందరం ఒక దాని మీద ఒక పద్ధతి మీద మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇది కూడా రోడ్డు కూడా శాంక్షన్ చేపిస్తున్నాం. ఇక్కడి నుంచి రోడ్డు ముందు 4 కోట్లు పెడుతున్నాను. ఎక్కడ దాకా వస్తుందో మనకి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా డబుల్ రోడ్ వచ్చి అమ్మవారి గుడి దగ్గర నుంచి సిమెంట్ రోడ్, డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ తోటి ఎంతవరకు వస్తుందో ముందు 4 కోట్లు పెడుతున్నాం. ఆ తర్వాత అది అవగానే ఇంకో 4 కోట్లు పెడతాం. అట్లా డబుల్ రోడ్డు పూర్తిగా అక్కడ దాకా పలిపాలెం బీచ్ దాకా డబుల్ రోడ్డు చేస్తాం. దాన్ని స్టెప్ బై స్టెప్ ఒకేసారి 25 కోట్లు అంటే ఉండే పరిస్థితుల్లో రావట్లా. ఆల్రెడీ సీఎం గారు చెప్పారు దాన్ని ఆ ఫైనాన్స్లో ఆగిపోయి ఉంది. ఆ ఫైనాన్స్ నుంచి రావాలంటే ఇబ్బందులుగా ఉంది.
అందుకని అదొకటి మన మండలంలో ఇప్పుడు మేజర్ సమస్య ఇది. ఒక రోడ్డు ఉంది, ఆ తర్వాత బకెట్ కెనాలు మన ఈత ముక్కలతో కూడా అది కూడా పెట్టున్నాం మనం. ఆ రోడ్లో ఉండేది ఇక్కడ వచ్చే లోపల ఆ మోటి మాలతో కూడా ఆ విలేజ్కి ఏవైతే ఉందో ఒక 1000 మీటర్లో లేకపోతే 1200 మీటర్లు ఉంటుంది. ఆ 1200 మీటర్లో కూడా టౌన్లో సిమెంట్ రోడ్ వేసేటట్టుగా దాన్ని కూడా ఇప్పుడు తొందరలోనే అది కూడా టెండర్ పిలుస్తున్నాం. ఈ 2-3 కంప్లీట్ చేస్తే మనకి ముందు రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది. తర్వాత పంచాయతీలు 7 పంచాయతీలు కంప్లీట్గా సిమెంట్ రోడ్లు చేసాం దాదాపు. ఇంకుండే మిగతా పంచాయతీలు కూడా రేపు మళ్ళా రిలీజ్ అయినప్పుడు ఆ మిగతా కూడా సిమెంట్ రోడ్లు వేస్తే డ్రైన్స్ వస్తాయి. డ్రైన్స్ కూడా పెడదాం, మనకి ఇంకా టైం ఉంది కాబట్టి. ఇవన్నీ మనం ఏం చేయాలో దాన్ని కూడా తిరుగుతూనే ఉన్నాను, ఫండ్స్ కోసం చేసుకుంటానే వెళ్తున్నాను. కానీ మినిమం మనకి పబ్లిక్లో నీడ్ అనేది మనకు అవసరం. పబ్లిక్కి ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలి, ఇంటికి మంచినీళ్ళు రావాలి, అదేవిధంగా శానిటేషన్ కరెక్ట్గా ఉండాలి. విలేజ్లోకి వచ్చే లోపలికి పిచ్చెట్లు రోడ్ల నెంబర్ ఉంటాం, లేకపోతే కాలువలు తీయకుండా ఉంటాం. ఇలాంటివన్నీ కూడా చేయకూడదు. టౌన్లో ఎంత క్లారిటీగా పోతున్నాం, విలేజెస్లో కూడా అట్లానే ఉండాలి. పల్లెటూరులో కూడా అదేవిధంగా చేసుకోగలిగితేనే పబ్లిక్ కరెక్ట్గా ఉంటుంది. ఈరోజు రేషన్ కార్డులు కూడా కొత్త ఇష్యూ చేస్తున్నారు. అవన్నీ డిజిటల్ కార్డ్స్ తొందరలో ఇష్యూ చేయబోతున్నారు. అదంతా క్రెడిట్ కార్డ్ సైజులో మీకు బార్కోడ్ కూడా ఇస్తున్నారు. ఇదివరకు లాగా పోవటం, మనం అప్లై చేసి ఈసీ ఇవ్వటం ఇవన్నీ లేకుండా మన బార్కోడ్లో ఓపెన్ చేసుకుంటే. ఒంగోలు రైల్వే స్టేషన్లో క్రాసింగ్లో ఉన్న పూరి ట్రైన్లో తనిఖీ నిర్వహించగా 13,500 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు రైల్వే డీఎస్పీ జి మురళీధర్ తెలిపారు. స్థానిక ఒంగోలు రైల్వే స్టేషన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేరళకు చెందిన 20 వ్యక్తులను అదుపులో తీసుకుని వారి వద్ద నుంచి 13,500 కేజీల గంజాయి 75,000 నగదును స్వాధీనం చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైల్వే సిఐ మౌలా షరీఫ్, ఆర్పీఎఫ్ సిఐ కొండయ్య, ఎస్ఐ దీన్ని వచ్చేసరికి ఏంటంటే కాటా వేసి ఎగ్జాక్ట్ ఫిగర్ మామూలు మనం ఏంటి ఎవడో ఒకడు ఆపరేట్ చేస్తున్నాడు, ఇతన్ని ట్రాన్స్పోర్టర్ గా ఇతను పెట్టుకున్నారు, అంతే కదా. ఎవరో కూడా ట్రాన్స్పోర్ట్ అక్కడ అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీ కూడా సీజ్ చేస్తా ఉన్నాం. అలా కూడా 2-3 కేసులు మనం రిజిస్టర్ చేసి వచ్చేసి ఒరిస్సాలోనే అక్కడే ఆమెకు ఈ అమ్మేవాళ్ళు తెలుసు, వాళ్ళ ద్వారా తీసుకొని అక్కడి నుంచి యాక్చువల్లీ తిరుపతి ఇళ్లలో పనులు చేసుకోవడానికి వెళ్తుందామా. అక్కడ వాళ్ళు తెలిసిన వాళ్ళు గుంతకల్ రైల్వే డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్, అంటే ఎన్డీపీఎస్ యాక్ట్ నోడల్ ఆఫీసర్ అని నేను మురళీధర్ నెల్లూరు రైల్వే డిస్ట్రిక్ట్ నేను ఈ గాంజాయి కోసం ఇటువంటి కాలంలో, ఈ మధ్యకాలంలో జీఆర్పీ, ఆర్పీఎఫ్, లోకల్ పోలీసు మరియు ఈగల్ టీం వాళ్ళ సహకారంతో అన్ని ట్రైన్స్ని చెక్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వైజాగ్ నుంచి వచ్చే ట్రైన్స్ చీరాల, ఈ ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, సుళ్ళూరుపేట వరకు చెక్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న 17479 తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ని జీఆర్పీ సిబ్బంది, మన ఇన్స్పెక్టర్ మౌలా గారు, ఆర్పీఎఫ్ సిఐ కొండయ్య గారు మరియు ఎస్ఐస్ వాళ్ళ టీము మరియు ఈగల్ టీం వీళ్ళందరూ ఈ 2-3 పార్ట్స్గా అవి ఈ మొత్తం 17479 తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ని చెక్ చేయడం జరిగింది. దాంట్లో జనరల్ కంపార్ట్మెంట్లో ఒక వ్యక్తి వద్ద ఒక తెల్ల నలుపు రంగు బ్యాగ్ ఉండి పోలీసులు చూసి పారిపోతుండగా ఆ వ్యక్తిని పట్టుకొని విచారించగా అతని పేరు ముజీబుర్ రెహమాన్, సన్ ఆఫ్ అబ్దుల్లా, ఏజ్ 49 ఇయర్స్, కాన్నూర్, కేరళ స్టేట్. ఇతని వద్ద నుంచి ఒక ప్లాస్టిక్ ఇతని వద్ద నుంచి ఒక బ్యాగ్ సీజ్ చేసి దాంట్లో సుమారు 9 ప్యాకెట్లు 5.350 గ్రామ్స్ 5 కిలోల 350 గ్రాములతో పాటు అతని దగ్గర సుమారు 75,000 రూపాయల క్యాష్ ఇన్ని సీజ్ చేయడం జరిగింది. దీన్ని జీఆర్పీ, ఆర్పీఎఫ్, ఈగల్ టీం, లోకల్ పోలీసు వాళ్ళ సహాయకారంతో
ఈయన అరెస్ట్ చేసి చేయడం జరిగింది. దీంట్లో క్రైమ్ నెంబర్ 102/2025 అండర్ సెక్షన్ 8 క్లాస్ సి 220B క్లాస్ 2 క్లాస్ బి ఆఫ్ NDPS యాక్ట్గా ఒంగోలు RPS నందు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా తనిఖీల్లో భాగంగానే నిన్న అదే 17479 తిరుపతి పూరి ఎక్స్ప్రెస్లో ఇంకో కంపార్ట్మెంట్ చెక్ చేస్తుండగా ఇదే పార్టీస్ 2 పార్టీస్ అయినాయి. ఈ చెక్ చేస్తుండగా దీంట్లో వెనకల అదే కంపార్ట్మెంట్లో ఒక లేడీ అనుమానాస్పదంగా ఉంది. ఆమె దగ్గర ఉన్న బ్యాగ్ని చెక్ చేయగా ఆమె దాంట్లో రేణుబల బెహరా, వైఫ్ ఆఫ్ బెహరా, ఈమె ఏజ్ అబౌట్ 45 years, తంగి కురుడా ఒరిస్సా. ఈమె దగ్గర నుంచి సుమారు ఒక 8 కిలోల గంజాయి, సుమారు ఇది ఒక 6 ప్యాకెట్లలో ఉంది. మొత్తం ఇతని వద్ద ఉండే ముజిబుర్ రహమాన్ దగ్గర ఉండే గంజాయి ప్లస్ ఇతని దగ్గర ఉండే గంజాయి మొత్తం 13 కిలోల 500 గ్రాములుగా గుర్తించడం అయింది. వీళ్ళ దగ్గర ఉండే 2 సెల్ ఫోన్స్ని, వీళ్ళ దగ్గర ఉండే క్యాష్ని స్వాధీనం చేసుకోవడం అయింది. ఈ సదరి ముజిబుర్ రహమాన్ కేరళకు సంబంధించిన వాడు. ఇతను రాయగఢలో వెళ్ళి ఒక రైల్వే స్టేషన్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి గంజాయి కొనుక్కోవడము, అక్కడి నుంచి కేరళకి సప్లై చేయడంగా ఇతని విచారణలో తెలిసింది. ప్లస్ ఈ లేడీ రేణుబుల్లా బెహరా, ఈమె కూడా గతంలో ఒక 2 కేసుల్లో ఉన్నట్లు తెలిసింది. ఈమె నేటివ్ ఆఫ్ ఒరిస్సా. అక్కడ ఒరిస్సాలో పర్చేస్ చేసి అక్కడి నుంచి తిరుపతి కానీ చెన్నై కానీ, తిరుపతిలో వర్క్ చేసుకుంటుంది, తిరుపతి కానీ చెన్నై కానీ ఈ గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్స్గా చేసి సప్లై చేయడం జరుగుతుంది. ఇది ఈ రెండో కేసుని క్రైమ్ నెంబర్ 103/25 అండర్ సెక్షన్ 8 క్లాస్ సి 220B క్లాస్ 2 అవి NDPS యాక్ట్ ఒంగోలు రైల్వే పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ఇద్దరిని అరెస్ట్ చేసి వీళ్ళని విచారించి ఈరోజు ఇద్దరిని రిమాండ్ పంపించడం అయింది. ఈ తహసీల్దార్ ఒంగోలు మీకోసం కార్యక్రమంలో భాగంగా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన మీకోసం కార్యక్రమంలో భాగంగా ఒంగోలు కలెక్టరేట్లో సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర ఉన్నాడు. ఆయన కూడా చాలా స్ట్రగుల్ చేశాడు. 10 లక్షలు కానీ ప్రజలు అడిగేది మీ మీద నమ్మకం పెట్టుకొని ఓట్లు వేస్తాం మీరు చేయండి. ఇప్పుడు సూపర్ 6లో 1 year చూస్తే ఆంధ్ర తారీఖున పేదల సేవలు 4,000, 6,000, 10,000, 10,000 రూపాయలకి అక్టోబర్ 1వ తారీఖు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టారు. ఇంకా ఎక్కువ అయ్యి అదే సమయంలో లాస్ట్ ఇయర్ 15% డిఫరెన్స్ మీరు చూస్తే 4లో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్లానింగ్ కలెక్టర్స్ స్పేస్ ఉండాలి. మీరు అడగడానికి అవగాహన చేసుకోవడానికి ఈ ఇయర్ టార్గెట్ 47,871 పర్ఫార్మెన్స్ చేయడానికి ఈరోజు తెలిసినప్పుడు అక్కడే మనం ఆలోచించినప్పుడు అనేకమైనటువంటి మార్పులు చేరుకుని చేసుకుంటూ ఆర్థిక అసమానతలు చాలా వ్యక్తిగతంగా నాకు ఉండే డేటా పాయింట్స్ అన్ని తీసుకుంటున్నాను. దాన్ని బేస్ చేసుకొని ఈ అన్ని విధాలు ఆలోచించిన తర్వాత ఎవరిని ఎక్కడ పెట్టేది అనుకున్న విషయాలు ట్యాక్స్ పేయర్స్ ఆ డబ్బులతో పైకి వచ్చిన తర్వాత మనతో సమానంగా పైకి రాలేని వారికి మనం కూడా అందరిగా ఉంటారు. ఇవన్నీ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత వెల్ఫేర్లో మన టీవీ మన వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్ని కలిగి వచ్చాయి. యూరోప్ ఈజ్ డిఫరెంట్, అమెరికా ఈజ్ డిఫరెంట్. అవసరం ఉంది. హైయెస్ట్ పాపులేషన్ అక్కడి నుంచి మనం కూడా పాపులేషన్ మనం ఇంకో
రూపాయల నుంచి 200 రూపాయలు అందుకే ఈ రోజు ప్రపంచంలో ఐటీ ప్రొఫెషనల్స్ మీరు అనుకుంటే జిల్లా రూపురేఖలు మార్చే అవకాశం ఉంది. ఆ విషయం పెట్టుకోవాలి. రెండోది ప్లానింగ్ పొలిటికల్ గవర్నెన్స్. మీరు అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతారు. పొలిటికల్ ప్రజల్ని ప్రిపేర్ చేయడం, పొలిటికల్ మోడల్స్ ఏమైనా న్యూట్రలైజ్ చేయడం, సమర్థవంతంగా వాళ్ళని ఎదుర్కోవడం చేయాల్సిన బాధ్యత అందరూ ఉంది. ఈ రెండు విషయాలు ముందుకు అట్లా కాకుండా 15 ఎందుకు రీచ్ కాలేదు అనే దానిపైన నేను పరిశోధిస్తూ ముందుకు పోతున్నాను. ఈ మీటింగ్ కూడా మీరు చూస్తుంటారు. కలెక్టర్ సంఘం 4వ మీటింగ్ చాలా ప్రయత్నం చేశాం. ఈ మీటింగ్ రీస్ట్రక్చర్ చేస్తే ఏది పర్ఫెక్ట్గా ఉంది. ఫస్ట్ మీటింగ్లో మేము ఉపన్యాసాలు ఇచ్చాం, మీరు విన్నారు, మీరు వెళ్ళిపోయారు. రెండో మీటింగ్ జిల్లాకి సీనియర్ ఆఫీసర్లు పంపించాం. జాతీయ ఇంజనీర్స్ డే పురస్కరించుకొని ప్రకాశం జిల్లా ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం స్థానిక కేబీ రెస్టారెంట్లో జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మేయర్ గంగాడి సీత, ఇంజనీర్స్ అసోసియేషన్ సభ్యులు రాజు, సిబ్బంది బాగున్నారు. విశ్వేశ్వరయ్య గారి యొక్క జన్మదిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్స్ అందరికీ కూడా ఈరోజు చాలా సంతోషం. ఇంజనీర్స్ డే సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు మధు గారు, అదేవిధంగా మా మేయర్ గారు సుజాత గారు, అదేవిధంగా ఒంగోలు అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజు గారు, ఇంకా దీనికి అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ వాళ్ళు కూడా దీనికి స్పాన్సర్ చేసి ఇంజనీర్ డే సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ వాళ్ళకు కూడా నా అభినందన తెలియజేస్తూ, అందరికి కూడా ఎవరైతే ఇంజనీర్స్ ఇక్కడికి వచ్చారో వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు సమాజంలో ఇంజనీర్స్ అనే వాళ్ళకి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈరోజు అందులో 146వ జయంతి మన విశ్వేశ్వరయ్య గారికి. ఆయన సందర్భంగానే ఈరోజు మనకి ఇంజనీర్స్ డే అని పెట్టడం, వాళ్ళంతా కూడా కృషి పట్టుదల వల్లే ఈరోజు సమాజంలో అనేక సమస్యలు కానీ అన్నీ కూడా లేకుండా పోవడానికి ముఖ్య కారణం. ఎందుకంటే ఈరోజు నాకు బాగా తెలుసు, నేను కర్ణాటకలో నేను చదువుకునేటప్పుడు కూడా తెలుసు, ఆయన విశ్వేశ్వరయ్య గారు ఆ తుంగభద్ర డ్యామ్ కానీ, ఈరోజు కర్ణాటకలో ఆయన మ్యూజియం కూడా ఉంది, డ్యామ్ కానీ ఇవన్నీ కూడా ముందు చూపులతోటి. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉన్నా కూడా మనకి స్టోర్ చేసుకునే ఆలోచనలు కూడా ఆ ఇంజనీర్లు అప్పుడు ఉండే వాళ్ళకి రావటం, దాన్ని అమలుపరచడం, ఈరోజు అనేక పరిస్థితులు ఈరోజు మనం కూడా చూస్తున్నాం. ఈరోజు రోడ్స్ కానీ, అదేవిధంగా బిల్డింగ్స్ కానీ, అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, ఇవన్నీ కూడా మన ఇంజనీర్స్ డిజైన్ చేసి ఈరోజు ఫ్లైఓవర్స్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఫారెన్ కంట్రీస్కి ధీటుగా ఈరోజు మనకి ఎక్స్ప్రెస్ రోడ్స్ కానీ, అదేవిధంగా షాపింగ్ మాల్స్ కానీ, ఇవన్నీ కూడా మన ఇంజనీర్స్ డిజైన్ చేసి ఈరోజు ఒక్కొక్కటి సంవత్సరానికి కొత్త మార్పులతోటి ఈరోజు జరుగుతున్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అందరం కూడా ఈరోజు ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వాళ్ళ వృత్తుల్లో ఉన్నారో వాళ్ళంతా కూడా గర్వంగా
మనం చేసే పనులు మనం చెప్పుకోవడానికి ఒక మంచి రోజుగా ఈరోజు పెట్టుకోవటం చాలా సంతోషం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన రాజుగారు చెప్పినట్టు విశ్వేశ్వరయ్య గారు అలాంటి పెద్ద మనుషుల్ని తరతరాలు కూడా తెలవాలి. ఇప్పుడుండే జనరేషన్స్ కూడా తెలవాల్సిన అవసరం ఉంది. ఎవరో ఇప్పుడు మన దాకా వస్తుంది, తర్వాత ఇప్పుడుండే యంగర్ జనరేషన్ కూడా విశ్వేశ్వరయ్య అంటే ఎవరు, విశ్వేశ్వరయ్య ఏం చేశాడు, ఆయన ఎందుకు ఈరోజు జయంతి రోజు ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు, ఆయన ఏమేం చేశాడు అనేది కూడా భావితరాలకు తెలవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఇందాక ఆయన సింపుల్గా ఎంఎస్ఆర్ అవి అంటే అవి కరెక్ట్ కాదు, పూర్తి పేరుతోటి ఉండాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు మా పెద్ద అయింది దామచర్ల పాలిటెక్నిక్ కాలేజ్ అయితే డిఏ పాలిటెక్నిక్ కాలేజ్ అని పెట్టారు. డిఏ అంటే ఏంటి అనేది జనరేషన్ తెలవాలి కదా. అది వరకే డిఏ అనుకుంటారు, కాదు దామచర్ల ఆంజనేయులు. అదేవిధంగా విశ్వేశ్వరయ్య. ఈ పేర్లు ఉన్నప్పుడు ఆ వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్ వచ్చినప్పుడే యంగర్ జనరేషన్ కూడా తెలుస్తుంది. వాళ్ళు చేసినవి కూడా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి విశ్వేశ్వరయ్య గారిది ఖచ్చితంగా ఒంగోలులో చాలా సక్సెస్ వస్తూ ఉన్నాయి. చాలా మార్పులు చేస్తున్నాం, చాలా రోడ్స్ ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అలాంటి వ్యక్తుల్ని మనం ఒంగోలులో పెట్టుకోవటం, అందరికీ తెలవటం చాలా సంతోషం. ఖచ్చితంగా దాన్ని రాజుగారితో మాట్లాడి ఒక మంచి ప్లేస్లో ఆయన పేరు పెట్టేదానికి ముందుకు తీసుకెళ్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు చేసే ప్రాజెక్టులో కూడా మీరందరూ కూడా ఇంజనీర్స్ కూడా ప్రోత్సాహం ఇవ్వండి. మనం ఏం చేస్తే ఇంకా పబ్లిక్లో మనం అందరం కూడా ఏం చేసినా కూడా పబ్లిక్ పర్పస్ కోసం, పబ్లిక్ ఉపయోగం కోసం, పబ్లిక్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండాలనేది మన ఇంటెన్షన్. ఆ పద్ధతిలో మేమైతే సిన్సియర్గా దాని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. దాంట్లో మీరు కూడా భాగస్వాములు అవ్వండి. తప్పకుండా మా పూర్తి సహకారం ఉంటుంది. ఇంకోటి కూడా మీరు 2 సెంట్లు మీ దానికి అడిగారు, దానికి కూడా చాలామంది అసోసియేషన్స్ అడుగుతూ ఉన్నారు. ఇప్పుడేమో ఒంగోలు రేట్లు మీకు తెలుసు ఎలా ఉన్నాయో కూడా. ఇవాళ 10 లక్షలు అంటున్నారు, నెక్స్ట్ మంత్ 12 లక్షలు అంటారు, ఆ తర్వాత 15 లక్షలు అంటున్నారు, 20 లక్షలు అంటున్నారు. గది వచ్చి ఎందుకు పెంచుతున్నారా, ఎవరు కొంటున్నారా అనేది కూడా మనకు తెలియదు. ఆ విధంగా ఈరోజు ఉంది. ఎక్కడో ఒకడ మాత్రం ఒక అవకాశం చూసి తప్పకుండా కూడా మనకు కూడా అవకాశం ఇస్తాం. సమాజం కోసం కూడా మీరు కూడా సర్వీస్ చేయండి. సమాజం కోసం కూడా మనం చేసే పనుల్లో ఒక 10% సమాజం కోసం, మనం ఉండే ప్లేస్ కోసం మీ అందరూ కూడా బాధ్యతగా మనం చేసుకోగలిగితే చాలా మార్పులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు మంచి కార్యక్రమం ఆయన విశ్వేశ్వరయ్య గారిని మీ అందరినీ కూడా కలుసుకునే కార్యక్రమం ఈరోజు చేయటం, మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం అని తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఆదర్శంగా తీసుకొని మరింత మంచి పనులు చేస్తూ మన ప్రజలందరూ కూడా ఇంకా దగ్గరగా ఉండాలని, ముఖ్యంగా మనకి మరి ఏ అవసరం వచ్చినా సరే మా అందరూ కూడా మీరు అంతా కలిసికట్టుగా ఉండి పనిచేసి, మన ఎమ్మెల్యే గారు అయితే ఎవరు ఏదడిగినా కూడా దాని యొక్క క్వాలిటీని బట్టి, వాళ్ళు అడిగే విధానాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఏది కూడా కాదని చెప్పరు. అది వాళ్ళకు ఉండే గొప్పతనం. కాబట్టి అవసరమైతే ఎంత దూరమైనా వెళ్ళి చేస్తారు, వారి యొక్క నైజం. కాబట్టి మీరు ఏది అడిగినా అందులో న్యాయం ఉంటే వాళ్ళు ఖచ్చితంగా అసలు వాళ్ళు మాకు ఏది చెప్పి కూడా మేము ఆయన అవజాడులో నడుస్తున్నాం. కాబట్టి మీకు అందరికీ ఎప్పుడు కూడా మేము సహాయ సహకారాలు అందిస్తామని సందర్భంగా తెలియజేస్తూ, వివాదం సమాప్తం. నమస్కారం.